అద్దె కార్లు తనఖా పెడుతూ జల్సాలకు పాల్పడుతున్న నిందితుడిని గోదావరిఖని 1 టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. ఓ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని అక్కడి నుండి 4 కార్లు స్వాధీనం చేసుకున్నారు. గోదావరిఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏసీపీ రమేష్ కేసు వివరాలు మీడియాకు వెల్లడించారు. అద్దె కార్లు తనఖా పెడుతూ వచ్చిన డబ్బులతో జల్సాలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏసీపీ రమేష్ సీఐ ఇంద్రసేనారెడ్డితో కలిసి కేసు వివరాలు మీడియాకు వెల్లడించారు. నిందితుడు ప్రణయ్ భాస్కర్ పలు ప్రాంతాలకు చెందిన కార్లను అద్దెకు తీసుకుని హైదరాబాద్లో అద్దెకు నడిపించేవాడని తెలిపారు. డ్రైవర్గా పనిచేయగా వచ్చే డబ్బులు జల్సాలకు ఖర్చు చేసేవాడని చెప్పారు. డబ్బులు సరిపోక స్నేహితుల వద్ద అప్పులు చేసేవాడని, అంతటితో ఆగకుండా తెలిసిన వారి వద్ద నుండి కార్లు తనఖా పెట్టి 2 నుండి 3 లక్షల వరకు అప్పు తీసుకున్నట్టు వివరించారు. ఎల్బీ నగర్ కు చెందిన బాధితుడు బోడ తిరుపతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా వాస్తవాలు వెలుగులోకి వచ్చాయన్నారు. నిందితుడి నుండి 4 కార్లు స్వాధీనం చేసుకుని ప్రధాన నిందితుడు స్థానిక ఎల్బీ నగర్ కు చెందిన కారు డ్రైవర్ మారుపెల్లి ప్రణయ్ భాస్కర్ తో పాటు అతడికి సహకరించిన సోదరి జూపాక పుష్పలత, స్నేహితుడు సప్తగిరి కాలనీకి చెందిన లారీ ఓనర్ వనం శ్రీనివాస్ పై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ప్రధాన నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించి మిగతా ఇద్దరికి నోటీసులు జారీ చేశామన్నారు. నిందితుడిని చాకచక్యంగా అరెస్టు చేసిన సిబ్బందిని ఏసీపీ అభినందించారు. దీనిలో ఈ ప్రణయ్ భాస్కర్ అనే అతను బోడ తిరుపతి అనే ఒకరి దగ్గరనే కాకుండా ఇంకా 3-4 దగ్గర ఇదే విధంగా కార్లు మీకు రెంట్కు పెట్టిస్తానని చెప్పి మోసం చేసి కొద్ది రోజులు ఆ కార్లను, వాళ్ళకి సంబంధించిన కార్లను కొద్ది రోజులు రెంట్కు పెట్టి ఒక 2-3 నెలలు డబ్బులు ఇచ్చి ఆ తర్వాత ఆ కార్లను తీసుకొచ్చి ఈయన సొంతానికి వాడుకోవడం, లేదంటే సొంతం వేరే వాళ్ళ దగ్గర వాటిని పెట్టి ఆ డబ్బులు ఈయన వాడుకొని ఈ ప్రణయ్ భాస్కర్ తో పాటు ఇంకా అతనికి సంబంధించిన ఇద్దరు పుష్పలత, శ్రీనివాస్ అనే వాళ్ళు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయినట్టు. ఈ ప్రణయ్ భాస్కర్ ను కోర్టు పర్మిషన్ తీసుకొని అరెస్ట్ చేసి అతని దగ్గర నుంచి 4 కార్లు, ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకొని ఈ రోజు కోర్టుకు పంపడం జరుగుతుంది. హుజురాబాద్, కమలాపూర్, తర్వాత ఉప్పల్కి సంబంధించిన వాళ్ళు. ఈ ప్రణయ్ భాస్కర్ కు సంబంధించి ఇంకెవరైనా బాధితులు ఉంటే కూడా వాళ్ళు వస్తే వాళ్ళ ద్వారా వివరాలు సేకరించి ఇంకా అతని దగ్గర నుంచి ఇంకేమైనా ఉన్నాయో తీసే అవకాశం. ప్రాంత ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి ఏంటంటే, తెలిసిన వారు అయినప్పటికీ కూడా వెహికల్స్ ఎవరైనా అత్యవసరం ఉంది, వెహికల్స్ కుదబెట్టి డబ్బులు కావాలని అంటే వాటి యొక్క పూర్తి వివరాలు తెలుసుకోకుండా, వాటి ఓనర్ల గురించి పూర్తిగా తెలుసుకోకుండా డబ్బులు ఇచ్చి మోసపోవద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తెలిసిన వారే ఎక్కువ మోసం చేస్తారు. ఎంత తెలిసిన వారు అయినప్పటికీ కూడా వేరే వాళ్ళ వెహికల్ తీసుకొచ్చి పెట్టినప్పుడు కానీ, లేకుండా మరే ఇతర తాకట్టు పెట్టే క్రమం లోపల ఎలాంటి ఆశలకు, ఎక్కువ వడ్డీలకు ఆశలకు పోయి మోసపోవద్దు. ఏదైనా ఉంటే పోలీసు వారికి తెలియజేయాల్సిందిగా కోరుతాం.